ఎవరి కులానికి ఎవరు చేశారు సార్? గతంలో వాళ్ళు కులదోషం చేసింది ప్రజలు మర్చిపోయారు అనుకున్నారా? వాళ్ళ రోజున కుల నాయకులు అని చెప్పేసి ఎంతో మహానుభావులైనటువంటి నువ్వు ఆగోయ్యా ఆగో. నాకు అస్సలే నేను చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాను. సెకండ్ రౌండ్ వచ్చిన తర్వాత మనం అసలు కొట్టేసుకుందాం, ఏం పర్లే, నువ్వు ఆగు, సైలెంట్గా ఉండు. అయితే రంగా గారు మీరు మాట్లాడబాకండి సార్, ఆదిలోనూ ఆటం పడతారు. ఇదేనా సభ్య సంస్కారం? ఇదేనా సభ్య సంస్కారం? ఇదేనా సభ్య సంస్కారం? ఏం తెలుసు నీకు? ఏం తెలుసు నీకు? ఒక నిమిషం కంట్రోల్ అండి, అలా కాదు మధుసూదన్ గారు. సభ్యత సంస్కారం తెలియకుండా వచ్చి మాట్లాడతారు. ఏం జిల్లా కోర్టు? చట్ట సభలో చట్టాల మీద కనీస గౌరవం ఉందా మీకు? మధుసూదన్ గారు అలా కాదు, గౌరవం ఉందా? మీరు మాట్లాడవలసి సైలెంట్ ఆగండి సార్. మధుసూదన్ గారు ఒక్క నిమిషం, సైలెంట్ ఆగండి ప్లీజ్ ప్లీజ్. మధుసూదన్ గారు దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు వాయిస్ మాట్లాడండి. మేము మాట్లాడినప్పుడు ఒక్క నిమిషం మధుసూదన్ గారు ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఒక్కసారి మధుసూదన్ గారు, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరేం మాట్లాడినా నోట్ చేసుకుని మీ టర్మ్ వచ్చినప్పుడు మాట్లాడండి. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్ దయచేసి. మీరు ఓకే అలా కాదు, మీరు నోట్ చేసుకోండి. ఇస్తాను అలా కాదు. ఈ చర్చ వచ్చి ఈ మద్యం గురించి కాదు, మద్యం గురించి కాదు కాబట్టి అతను పొడుతుంది. అరే మొత్తం పూర్తిగా చెప్పను, మొత్తం పూర్తిగా చెప్పను, తర్వాత మాట్లాడతా. ఇక్కడ 3 అంశాలు మొత్తం అంశాలన్నీ బయటకు వస్తాయి. మొత్తం అంతా బయటకు తెద్దాం. చేసిన అరాచకాల గురించి ప్రతి ఒక్కటి మాట్లాడదాం. మీరు ఆగండి సార్, మీరు ఆగండి, నువ్వు ఆగండి. అలా కాదు మధుసూదన్ గారు, లక్ష్మీకాంత్ గారు ప్లీజ్ ప్లీజ్. మధుసూదన్ గారు, ఇక్కడ లడ్డూ కల్తీ ఉంది, పరకామణి ఉంది, చైర్మన్ గారి వ్యవహారం, 3 అంశాల మీద ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు స్క్రీన్ మీద మాట్లాడే వాళ్ళని మాత్రమే చూపించండి. రైట్, ఎవరు మాట్లాడుతారు వాళ్ళే పెట్టండి స్క్రీన్ మీద. ఓకే ఓకే ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ నోట్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్. అన్ని రకాల అంశాలు వస్తాయండి ఒకటి మాట్లాడేటప్పుడు, దయచేసి ప్లీజ్. నేను ఎందుకంటే ఈ మాట అంటున్నాను ప్లీజ్ అండి మధుసూదన్ గారు ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. చెప్పుతో కొట్టడం, నాన్ సెన్స్ అనడం, ఈ పబ్లిక్ టోన్ ని మీరు డిబేట్ తీసుకోవచ్చు.